రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఈరోజు రాజమండ్రిలో ప్రారంభోత్సవం సందర్భంగా వేదికను అలంకరించినటువంటి గౌరవ మంత్రివర్యులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, గౌరవ కలెక్టర్ అధికారులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు ముందుగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఆవిష్కాంధ్ర ఒక అద్భుతమైనటువంటి ఆలోచన, ఈ రాష్ట్ర ఒక దశ దిశ మార్చేటువంటి ఒక అరుదైనటువంటి కార్యక్రమం ఏదైతే పారిశ్రామికమైనటువంటి ప్రగతికి ఈ యొక్క నూతన ఆవిష్కరణ ద్వారా ఈ యొక్క నిరుద్యోగ నిర్మూలనకి పనికొచ్చేటువంటి ఈ యొక్క కార్యక్రమం అయినటువంటి వేదిక మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మానస పుత్రిక అయినటువంటి ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఈ యొక్క సెంట్రల్ హబ్గా అమరావతిలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమృత హస్తాలతో ఈరోజు ప్రారంభించుకుంటూ దానికి అనుబంధంగా 5 ప్రాంతీయ స్పోక్ మోడల్ రూపంలో మన విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురంతో పాటు మన రాజమండ్రిలో కూడా ఈ యొక్క స్పోక్ మోడల్లో ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జిఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల నందు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పి ముందుగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, గోదావరి జిల్లాలు అంటే వ్యవసాయ ఆధారితమైనటువంటి జిల్లాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ధాన్యాగారం, ఒక అన్నపూర్ణ అని పిలువబడింది అని అంటే దానికి ఉభయ గోదావరి జిల్లాలే మూలం అనే విషయం మీ అందరికీ తెలుసు. ఆ రకమైనటువంటి వ్యవసాయ ఆధారితమైనటువంటి ఈ యొక్క ఉమ్మడి గోదావరి జిల్లాలో ఈరోజు ఈ యొక్క రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ని ఈరోజు రాజమండ్రిలో మనం ప్రారంభించుకోవడం ద్వారా ఆ రోజు వ్యవసాయ రంగంలో ఏ రకంగా అయితే ఈ గోదావరి జిల్లాలు మేటిగా ఉన్నాయో మళ్ళీ ఈరోజు పారిశ్రామిక రంగంలో కూడా రేపు భవిష్యత్తులో ముందు వరుసలో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పి మరి ఈ సందర్భంగా మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ, మరి అందులో భాగంగా ఈరోజు మరి యువతకి పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించాలని. ఎందుకంటే నారా లోకేష్ బాబు గారు కూడా ఎప్పుడు ఒకటే చెప్తూ ఉంటారు, యువతకి సరైనటువంటి మార్గ నిర్దేశం మనం చేసినట్లయితే ఈ రాష్ట్రం మంచి అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఆయన ఆలోచన ఎప్పుడు కూడా ఉంటుంది. అందులో భాగంగానే ఈ 5 సంవత్సరాల్లో కూడా 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి యువతకి అనేటువంటి పరిస్థితి ఏదైతే మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఏదైతే మేనిఫెస్టో ఇచ్చామో ఆ మేనిఫెస్టోను కూడా అమలు చేసేటువంటి క్రమంలో భాగంగా ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్తున్నాం అనే విషయాన్ని. ఎందుకంటే మేము కూడా గతంలో చూస్తాం, గత 5 సంవత్సరాల పాలనలో ఫిష్ బజార్ అని చెప్పి, అదేవిధంగా సినిమా థియేటర్ల దగ్గర టికెట్లు అని చెప్పి ఈ రకంగా యువతకి అవే పెద్ద ఉద్యోగ ఉపాధి అవకాశాలుగా ఆ రోజు చూపించినటువంటి పరిస్థితి. మరి అటువంటి పరిస్థితి నుంచి ఇంకా ఎంత హీనంగా అంటే ఇంకొక 10 అడుగులు వెనక్కేసి పాపం ఏదైతే 10th క్లాస్ స్కూల్స్ దగ్గర నుంచి, కాలేజీల దగ్గర నుంచి ఎవరైతే యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి ఆ రోజు గంజాయి కానీ, డ్రగ్స్ కానీ ఇటువంటి వాటిని బారిన పడి యువత అంతా కూడా నిర్వీర్యమైనటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల పాలనలో మనం చూసాం. దానికి భిన్నంగా ఈరోజు మరి ఇటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి నూతన ఆవిష్కరణ ద్వారా ఇటువంటి కార్యక్రమాలకి రూపకల్పన చేయడం చాలా సంతోషం, చాలా ధన్యవాదాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేరస్తులు రాజకీయ ముసుగులో పార్టీని నడుపుతూ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అశాంతిని రేకించాలి, శాంతి పద్ధతులకు విఘాతం కలిగించాలనే ఆలోచనతో మొన్న ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోకుండా, గుణపాఠాలు నేర్చుకోకుండా ఈరోజు ఈ రాష్ట్రాన్ని మరింత సంక్షోభాలకి నెట్టేటువంటి ప్రయత్నం, ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా రానిటువంటి ప్రతిపక్ష నాయకుడు ఈరోజు వాళ్ళ పార్టీ మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా ప్రజల్ని ఆలోచింపజేసేటువంటి విధంగా ఉండాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ప్రతిరోజు కూడా మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ అనసూయలు కానీ, లేదంటే వాళ్ళ సోషల్ మీడియా ఫేస్బుక్ కానీ ఇతరత్ర ప్లాట్ఫామ్స్, యూట్యూబ్ ఛానల్స్ ద్వారా నిత్యం అబద్ధాలు, అసత్యాలు మరి ప్రచారం చేసేటువంటి పరిస్థితి. ఒకరోజు మరి తుంగభద్ర గేట్లు కొట్టుకుపోయాయంటాడు, ఇంకొక రోజు అమరావతి ఏదైతే ఈ యొక్క మునిగిపోతుందని చెప్తాడు,
మరొకసాట ప్రకాశం బ్యారేజీ గేట్లు పనిచేయట్లేదు, బెజవాడ మునిగిపోతుందంటాడు. మరి ఏదైతే పొన్నూరుకంతా కూడా అమరావతి ములక్కండ మరి వాటర్నంతా కూడా డైవర్ట్ చేసేసామని చెప్తారు. అంటే ఇట్లా ప్రతిరోజు కూడా అబద్ధాలతోటి అసత్యాలతోటి ప్రజల్లో ఒక ఆందోళన సృష్టించాలి అనేటువంటి ఆలోచనతో, ప్రజల్లో ఒక భయాందోళనని క్రియేట్ చేయాలనేటువంటి ఆలోచనతోటే ఈరోజు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ పనిచేస్తున్న విషయాన్ని ఈవేళ ప్రజలందరూ కూడా గమనించవలసినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో మన అధికారంలోకి వచ్చినటువంటి 12-14 నెలల నుంచి మీరు చూస్తూ ఉన్నారు. ఒక ఫ్లడ్ మేనేజ్మెంట్ కానీ, ఒక వాటర్ మేనేజ్మెంట్ కానీ, ఒక ఎంత ఇన్ఫ్లో ఎంత అవుట్ఫ్లో అనేది ఒక క్యాలిక్యులేటెడ్గా ఇంత సుపరిపాలన మొదటి సంవత్సరంలోనే ఇస్తూ ఉంటే, ఆ రాయలసీమలో సైతం రిజర్వాయర్లన్నీ కూడా నీటితో కలకల్లాడుతూ ఉంటే, మరొక పక్క పెద్ద ఎత్తున సంవత్సరం కాలంలోనే సంక్షేమ కార్యక్రమాలకి, ఇంకొక పక్కన అభివృద్ధి కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉంటే, వైఎస్ఆర్సీపీ ఆలోచన ఒక్కటే, మొన్ననే 11 సీట్లు వచ్చాయి, ఇదే సంక్షేమం ఇదే అభివృద్ధి కొనసాగితే భవిష్యత్తులో ఆ పార్టీ ఉనికి కూడా ఈ రాష్ట్రంలో ఉండదు అనేటువంటి ఆలోచనతోటే ఇటువంటి అబద్ధాలు అసత్యాలు ప్రతిరోజు కూడా వెల్లివేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు రాష్ట్ర ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ నడిపేటువంటి అధ్యక్షుడిని జగన్మోహన్ రెడ్డిని కూడా. ఎందుకంటే కనీసం స్వతంత్రోద్యమం రోజున సాధించుకునేటువంటి రోజు ఆగస్టు 15 అంటే మనందరికీ తెలుసు, ఒక పెద్ద పండుగ భారతీయులందరికీ. ఒక సంక్రాంతి, ఒక రంజాన్, ఒక క్రిస్మస్ ఇవన్నీ కలిపినా కూడా ఇంకా పెద్ద పండుగ మన ఆగస్టు 15 మన భారతీయులందరి పండుగ. అటువంటి భారతీయుల పండుగలో ఆ రోజు స్వతంత్ర దినోత్సవ సందర్భంగా కనీసం జాతీయ జెండాను కూడా మరి ఎగరవేయలేనిటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడా ఈయన 5 సంవత్సరాలు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పార్టీని నడుపుతున్నటువంటి అధ్యక్షుడా ఈయన అని ఈరోజు ప్రజలందరూ ప్రశ్నిస్తూ ఉంటే, అటువంటి జాతికి, భారత జాతికి ఈరోజు క్షమాపణలు చెప్పవలసినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తన ఎదురుదాడి, చాక్లెట్లు పంచితే దేశభక్తి ఉన్నట్ల, జెండా ఎగరేస్తేనే దేశభక్తి ఉన్నట్ల అని మళ్ళీ మరి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి స్థితి అని అంటే ఆయన స్వభావం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్వభావం ఏ రకంగా ఉంది? ఎందుకంటే మొన్ననే మీకు తెలుసు, పరామర్శల పేరు చెప్పి బెట్టింగ్ రాయల్ని, ఏదైతే గంజాయి బ్యాచ్ని, బ్లేడ్ బ్యాచ్ని వాళ్ళ విగ్రహావిష్కరణలకు వెళ్తాడు. జైలు యాత్రలు ఎవరైతే మరి ఇలా జైల్లో మొగ్గుతూ ఉన్నటువంటి అవినీతి పరులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళని పరామర్శించడానికి ఏ మూల ఏ పక్కనున్న జైలున్నా కూడా వెళ్ళడానికి అతనికి సమయం ఉంది. మరి అదేవిధంగా మరి ఆ రకంగా ఆ బెట్టింగ్ రాయలకి, ఆ యొక్క బ్లేడ్ బ్యాచ్కి, అటువంటి గంజాయి బ్యాచ్లకి పరామర్శించడానికి, విగ్రహావిష్కరణలు చేయడానికి, జైల్లో ఉన్నటువంటి తన ఎవరైతే అవినీతి మిత్రులను కలవడానికి అతనికి సమయం ఉందో. కానీ ఆగస్టు 15న అతిపెద్ద జాతీయ పండుగ అయినటువంటి స్వతంత్ర ఏదైతే మనం ఎంతరో మహానుభావుల త్యాగం చేసి తెచ్చుకున్నటువంటి ఆ స్ఫూర్తిని భవిష్యత్తు భావితరాలకు అందించేటువంటి ఆ జాతీయ జెండాను ఎగరేయడానికి మాత్రం అతనికి సమయం లేదు, ఇష్టం లేదు అని అంటే మరి ఈ రకమైనటువంటి వ్యక్తి ఇవాళ రాజకీయాల్లో ఉండడానికి అర్హుడా? ఇటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యంలో ఉండడానికి అర్హత ఉందా అని చెప్పి ఈరోజు భారతీయులందరూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తాం. ప్రధానమంత్రి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి లక్ష్యాల్ని అనేక విధాలుగా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. పార్టీల అభివృద్ధి కంటే రాష్ట్ర అభివృద్ధి అనేది ప్రధానమైనటువంటి లక్ష్యంతో కూటమి పనిచేస్తుంది. ఆ విధంగా మొన్న మన దుర్గేష్ గారు వెళ్ళడం, టూరిజం మినిస్టర్ని, కల్చరల్ అఫైర్స్ మినిస్టర్ని కలవడం, నిన్న లోకేష్ గారు మొన్న అనేక అంశాలని వివిధ కేంద్ర మంత్రుల్ని కలిసి ఈ క్వాంటమ్ సెంటర్ కూడా 1000 కోట్లు అడిగారు, దానికి ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అనేక అంశాల్లో రాష్ట్రాన్ని దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కంటే ముందుంచాలి. వికసిత భారత్లో ఆంధ్రప్రదేశ్ను కూడా వికసించే విధంగా అనేక కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు రూపకల్పన చేస్తున్నారు. దానికి మోడీ గారు చేదోడిగా ఉండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే మన లక్ష్యంగా మీకు తెలియజేస్తున్నాం. బూమ్ బూమ్ బీర్లు అమ్మేటువంటి దేశభక్తి అయింది.
ఆయనకి దేశభక్తి అంటే భారతదేశంలో ప్రజలందరూ దేశభక్తితో డిజిటలైజేషన్లో ఉంటే బ్రాందీ షాపుల్లో మాత్రం డిజిటలైజేషన్ చేయలేదు. గంగిరెద్దులు అమ్మేవాడు కూడా డిజిటలైజేషన్, ఆయనకి కూడా డబ్బులు మనం డిజిటలైజేషన్లో వేస్తాం. ఆయన దేశభక్తి అంతా డిజిటలైజేషన్కి విరుద్ధం, భారతదేశంలో జరిగే అభివృద్ధికి విరుద్ధం. అలాంటి వ్యక్తి జాతీయ పతాకం గురించి తెలుసుకోవాలన్నా, దేశభక్తి గురించి తెలుసుకోవాలన్నా జగన్మోహన్ రెడ్డి ఒకసారి జపాన్ వెళ్ళాలి. జపాన్లో మనకంటే ముందు మనతో కలిసి స్వతంత్రం వచ్చింది. దేశం పూర్తిగా సర్వనాశనం అయిపోయింది మనకంటే, కానీ ఆ దేశం చాలా ముందుగా అభివృద్ధి చెందింది. కారణం దేశభక్తి ఉంది కాబట్టి. ఇలాంటి విషయాలు పాఠాలు నేర్చుకోవాలి. అతను ఎవరి చేతన్నా పాఠాలు తెప్పించుకోవాలి. దేశభక్తి అంటే ఏంటి? రాముడు అయోధ్య అంటే జనని జన్మభూమి ఇచ్చి ఆ పాట ఒకసారి ఆయన వినిపించాలి. అసలు దేశభక్తి అంటే ఏంటో తెలుస్తుంది. ఇలాంటివి ఏమీ తెలుసుకోకుండా జాతీయ పతాకం ఎగరవేయలేకపోవడం ప్రతిపక్ష నాయకుడు కాదనుకోండి, తప్పు. ఒకసారి ముఖ్యమంత్రిగా చేయడు, కానీ దాన్ని సమర్థించుకునేటువంటి భాషను మాట్లాడడం అది మరంతా ఘోరమైనటువంటి విషయం, తప్పిదనం. రాజకీయాల్లో ఇలాంటివి మాట్లాడితే వచ్చే ఎలక్షన్లో అర్హత లేనటువంటి పరిస్థితులు నిర్మాణం అవుతాయని భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తారు. అలాంటి జీన్స్లో అలాంటి నేచర్ ఉంది. ఆ జీన్స్ని సరిచేయాలి తప్ప అబద్ధాలు, రౌడీయిజం ఇలాంటి ఆలోచనలతోటే కాలం వెళ్ళబుచ్చడం, అభివృద్ధి జరుగుతున్న కళ్ళు కనపడనటువంటి వ్యక్తిగా నటించడం, అభివృద్ధి జరుగుతున్న వినికిడి కోల్పోయిన వ్యక్తిలా ప్రవర్తించడం. ఆయన మాట్లాడే ప్రతి మాటకి మనం ఇవాళ సమాధానం చెప్పవలసిన అవసరం లేదంటున్నాను నేను. ప్రజలు అందుకునే 11 ఇచ్చారు ఆయనకి. ఆయన ప్రతి మాటని మనం ఏదో సీరియస్గా తీసుకోనా? ప్రజలే సీరియస్గా తీసుకోలేదు ఆయన్ని. మనం నాన్ సీరియస్గా ఉండాలి. ప్రతి విషయాన్ని మన చేత సమాధానం చెప్పించే పరిస్థితిని అతను క్రియేట్ చేస్తున్నాడు. మనం ఆ ట్రాప్లోకి వెళ్ళకూడదు అనేది నా అభిప్రాయం. అసలు ఇలాంటి మాటలకి జాతీయ గీతం అన్నాడు, జాతీయ దాన్ని గట్టిగా అటాక్ చేయాలి. కొన్ని విషయాలు అబద్ధాలు. క్యాపిటల్లో నీళ్లు వచ్చేస్తున్నాయి, రాష్ట్రంలో మన రాజమండ్రిలో కూడా నీళ్లు వచ్చేస్తున్నాయి. నా చిన్నప్పటి నుంచి నీళ్ళు అనేది ఎప్పుడు కూడా ఎక్కడ పల్లంగా ఉంటే అక్కడ నీళ్లు వస్తాయి. దాన్ని మెరుగు చేసి మేము క్యాపిటల్ కడతాం. నీళ్లు రాకపోతే పల్లంగా ఉన్న చోట నీళ్లు రాకపోతే ఏమవుతాయి? మన రాజమండ్రిలో నీళ్లు వచ్చేస్తాయి. తుమ్మలాంలో ఇప్పుడు ఏమైపోయింది? తుమ్మలాంలో నీళ్లు వస్తే దాన్ని తోడిపైకి పోతున్నాం. ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత క్వాంటమ్ సెంటర్ పెడుతుంటే అమరావతిలో నువ్వు మునిగిపోతుందని నీ పేపర్లో ఫుల్ షీట్ వేసుకుని నీ వాళ్ళే చదువుకుంటే దాన్ని మనం చూసి మాట్లాడవలసిన అవసరం లేదనేది నా నిశ్చితమైనటువంటి అభిప్రాయం. ఆనాడు నందమూరి తారక రామారావు గారు ప్రారంభించిన ఈ విద్యా కేంద్రం ఇవాళ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ తోటి మరో దశకి చేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ రోజున ఆయన ఇక్కడ ప్రారంభించి నన్నయ్య విశ్వవిద్యాలయాన్ని, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించి మహిళా ప్రాంగణాన్ని, ఉమెన్స్ ఐటీఐని, అలాగే దళితుల కోసం పాలిటెక్నిక్ కళాశాలని ప్రారంభించారు. న్యాక్ భవనాన్ని కూడా ప్రారంభించిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఇవాళ యువకుల్లో చైతన్యం నింపి వారిని సరైన మార్గంలో నడవడం కోసం ఇన్నోవేషన్ హబ్ ద్వారా నూతన పారిశ్రామికవేత్తలను తయారు చేసే లక్ష్యం, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే లక్ష్యం, మన ప్రాంతంలో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుని ఉత్పత్తులు చేసేదానికి అనుకూలంగా ఈ ట్రైనింగ్ ఇచ్చేదానికోసం ఇది ఒక అందరికీ అందుబాటులో వారికి సూచనలు సలహాలు ఇచ్చే కేంద్రంగా ఉండబోతుందని సవినీయంగా మనవి చేస్తూ ఒక రాబోయే తరానికి ఒక దిక్సూచిగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిర్వీర్యమైపోతున్న యువతని సన్మార్గంలో పెట్టడం కోసం గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల గంజాయి కేంద్రంగా, మత్తు పదార్థాల కేంద్రంగా తయారైన యువతని మరోవైపు మరల్చడం కోసం చేస్తున్న ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటూ ఈ ప్రాంగణంలో కలెక్టర్ గారు కూడా చొరవ చూపుకొని జాయింట్ కలెక్టర్ గారు అందరూ కూడా ఈ ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. ఇంకా భారీ ఎత్తున మనం ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఈ చుట్టూ మేము ఇందాకనే కలెక్టర్ గారిని కూడా కోరాం, చంద్రబాబు గారిని, లోకేష్ గారిని కోరాం. ఈ ప్రాంతానికి విశ్వవిద్యాలయాన్ని మళ్ళీ పూర్తి స్థాయిని అభివృద్ధి చేయాలని కోరాం. అలాగే ఇక్కడ ఉన్న సంస్థలను మెరుగుపరచాలని కోరాం. దాని మీద దృష్టి సారించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయం చేసిన రామానాయుడు గారి అమృత స్థల మీదుగా ప్రారంభించాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.